చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి ఆ కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. ఇది ఎవరి గురించి? ఇజ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు, మరి ఆయా ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యములో ఒక రోజున వారికి త్రాగడానికి నీళ్లు లేవు. ప్రయాణం చేసి సూరు అనే ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి వచ్చారు. ఇది మరి ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో త్రాగడానికి మరి నీరు లేదు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక మడుగు కనిపించింది. ఆ మడుగు దగ్గరికి వెళ్ళి గబగబా త్రాగడానికి వెళ్తే అది చేదుగా ఉంది. ఇప్పటి వరకు అయితే నీరు లేదు. నీరు లేక అల్లాడిపోయి ప్రయాణం చేసి నడిచి వస్తే ఇంతగా నీరుంది కానీ మడుగులో ఈ నీరంతా ఎలాగుందట? చేదుగా ఉంది. చేదుగా ఉంటే గబగబా ఇజ్రాయేలీలంతా కూడా మోసే దగ్గరికి వెళ్ళి, మోసే ఏంటిది, మాకు త్రాగడానికి ఈ ఎడారిలో నీరు లేదు, ఎలాగా ఏంటి అనేసి దేవునికి ప్రార్థన చేయి, దేవునితో చెప్పు నీరు లేదని అని మోసేను గట్టిగా దబాయించి మాట్లాడారు, సనుగుకొని మరి. అయితే మోసే నాయకుడని మోసే ఏం చేశాడంటే యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రభువా, మీ ప్రజలకు నీరు లేదు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు అన్నారు కదా, మోసే ఒక చెట్టును చూపించి ఈ చెట్టు పట్టుకెళ్ళి ఆ మడుగులో ఆ నీటిలో వెయ్యి. ఆ నీటిలో వేస్తే మంచిగా చేదుగా ఉన్న నీరంతా మధురముగా మార్చబడుతుంది, రుచికరంగా మార్చబడుతుంది అని దేవుడు తెలియజేశాడు. వెంటనే ఆ చెట్టును పట్టుకెళ్ళి ఈ మోసే ఏం చేశాడంటే ఆ నీటిలో వేశాడు, మడుగులో. అలా వేయగానే ఆ నీరంతా మధురమైపోయింది. ఆ నీరంతా రుచిగలదుగా మారిపోయింది. మంచి రుచి ఆ నీటిలో వచ్చేసింది. ప్రజలంతా కూడా నీరు త్రాగారు. తమ్మును తాము తమాయించుకున్నారు. బాగుంది. అయితే ఈ వాక్యం అంతటిలో నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటనంటే, అసలు ఈ నీరు లేకుండా నీరు దొరికినప్పటికీ చేదుగా ఉండేలాగున దేవుడు ఎందుకు చేశారట? వారి విశ్వాసాన్ని పరీక్ష పెట్టి పరిశీలన చేసి తెలుసుకోవాలని. వారిలో ఉన్న విశ్వాసం ఒట్టిదా లేకపోతే గట్టిదా అనేదే దేవునికి తెలియాలి. తెలుసుకోవటం కొరకు నీరు లేకుండా చేశాడు. తెలుసుకోవటం కొరకు నీటిని చేదుగా చేశాడు దేవుడు. అంతేగాని ప్రజలను బాధ పెట్టేయాలని కాదు, ప్రజల్ని హింస పెట్టేయాలని కాదు, ప్రజల్ని ఏదో నలిపేసి చిందర వందర చేసేయాలని కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, వీరిలో నా కూర్చుని విశ్వాసం ఉందా లేదా? నీరు ఉన్నప్పుడు ఎలాగున్నారు, నీరు లేకపోతే ఎలాగున్నారు, ఎలా మాట్లాడతారు, నీరు లేకపోతే ఎలాగ ఆలోచన చేస్తారు, ఎలా నడుస్తారట, నా గురించి విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడతారా, లేకపోతే అపనమ్మిక కలిగి ఏడు దేవుడు అన్నట్లు మాట్లాడతారా అనేది దేవుడు పరీక్ష పెట్టి తెలుసుకోవటం కొరకే నీరు లేకుండా చేసాడే కానీ ప్రజలను బాధ పెట్టాలని ఉద్దేశం కలిగి కానే కాదు. అంటే మనలో ఉన్న విశ్వాసం ఒట్టిదా గట్టిదా చూస్తూ ఉంటాడు దేవుడు. ఈ రోజుల్లో కూడా మనకి పరీక్షలు పెట్టి సోదరుల గుండా ప్రయాణిస్తూ ఉంటాం, పరీక్షలు పెడతా ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, చాలామందికి శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఇలాగ మనం ఎప్పుడూ కూడా బాధల గుండా ప్రయాణం చేస్తూనే ఉంటాం మనం. ఎందుకని? కారణం ఏంటి? ఈ శ్రమలలో నీ విశ్వాసము ఒట్టిగా ఉందా గట్టిగా ఉందా, నిలబడేదా పడిపోయేదా, ప్రతీదీ కూడా దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేస్తూ ఉన్నాడు. పరిశీలన చేసినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలే కానీ, మన విశ్వాసాన్ని నిలుపుకోవాలే కానీ వదిలేయడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష
దేని కొరకట పరీక్ష? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అంటే మన విశ్వాసానికి ఏం కలుగుద్దట? పరీక్ష కలుగుద్ది. ఉంటుందా, ఊడిపోద్దా? నిలబడి ఉంటుందా ఈ శ్రమల్లో? లేకపోతే ఏది పడిపోతుందా? ఇప్పుడు చూడండి, నిజానికి ఎవరైనా బట్టల మూట సావుకారులు వచ్చారనుకోండి, ఎవరైనా ఒక క్లాత్ తీసుకున్నారనుకోండి, ఏమంటారట? ఇదిగో పలానా రెడ్డి గారు వచ్చారు బట్టల మూట పట్టుకుని, చాలా బాగుంది క్లాత్, నేను తీసుకున్నాను, నువ్వు కూడా తీసుకో అంటారు. నిజానికి ఇప్పుడు బాగానే ఉంది, దీని రంగు ఎప్పుడు తేలుతుంది? బకెట్లో పెట్టి ఏమండి 4 గుంజులు గుంజితే సరిగ్గా ఇది రంగు ఉంటుందా? దీని రంగు ఊడిపోద్దా? రంగు అని తెలిసిపోతుందా అని తెలుస్తుంది. అంటే దానికి పరీక్ష అది, దానికి శ్రమ అది. బకెట్లో పెట్టి ఈ క్లాత్ను గుంజినప్పుడు ఇది నిలబడే రంగా లేకపోతే ఏది తొలగిపోయే పడిపోయే రంగా అనేది క్లియర్గా తెలిసిపోద్ది ఆ పరీక్షలో. అలాగునే మన విశ్వాసం పెరుగుద్ది. మనకు విశ్వాసం ఇంత అంతా కాదు. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన నా రక్షకుడు, యేసే నా జీవితానికి వెలుగుని తెచ్చినవాడు, ఆయన లేకపోతే నేను బ్రతకలేను, ఆయనే నా దేవుడు, ఇలా మాట్లాడతాం మనం. కారణం ఏంటి? మన పట్ల చేసిన కార్యాలను బట్టి, మన చేయబట్టుకుని నడిపించిన ఆ నడిపింపును బట్టి, దేవుడే మనతో ఉండి బలపరుస్తూ ఇలాగున దేవుని యొక్క ఆత్మచేత నడిపిస్తూ ఉన్న ఆ రీతిని బట్టి మనలో ఉన్న విశ్వాసం పెరిగిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఈ విశ్వాసము, పెరిగిన విశ్వాసము నిలబడి ఉంటుందా, పడిపోద్దా? ఈ విశ్వాసము ఒట్టిదా, గట్టిదా అని దేవుడు పరీక్ష పెడతాడు. అలా పరీక్ష పెట్టినప్పుడు బలమైన మాటలు మాట్లాడేమనుకోండి, ఈ శ్రమల ఈ బాధల అయిపోతే నా దేవుడు గొప్ప దేవుడు, వస్తాడు ఆయన, నాకు కావలసినవన్నీ ఇస్తాడు ఆయన, ఈ శ్రమల ఆయనే విడుదలిచ్చేస్తాడు ఆయన, నా దేవుడు వస్తాడు, నా దేవుడు కడతాడు, నా దేవుడు ఇస్తాడు అని శ్రమల్లో మాట్లాడేమనుకోండి, విశ్వాసపూరితమైన మాటలు, మన విశ్వాసము ఒట్టిది కాదు గట్టిదే అని అర్థం. అలాగునే ఈ శ్రమలలో ఏం చేశాడు? ఇదిగో నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, ఏమిచ్చాడు ఆయన? సరైన ఇల్లే ఇవ్వలేదు, అమ్మాయికి పెళ్లి చేశాం కానీ అన్నీ బాకీలే, సరైన అల్లుడే రాలేదు. ఏం న్యాయం చేశాడు నాకు ఆయన? వాళ్ళు చూస్తే అలా బాగుపడ్డారు, వీళ్ళు చూస్తే ఇలా బాగుపడ్డారు. యేసు ప్రభువులోకి రాకపోయినా మా అక్క ఎంతలా బాగుపడింది, మన వీధిలో పనుల 4 ఉన్నారు, 4 కుటుంబాలు, వాళ్ళంతా చక్కగా సంతోషంగా ఉన్నారు. నా బ్రతుకే ఇలాగైపోయింది, యేసు ప్రభువులోకి వచ్చానే కానీ సుఖం లేదు, అన్నీ బాధలే, అన్నీ ఇబ్బందులే, అంతా కరువే, అంతా నిందలే, ఇలా మాట్లాడతారు కొంతమంది శ్రమలలో. ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి విశ్వాసము నిలిచి ఉన్నది కాదు, పడిపోయింది. అంటే ఒట్టి విశ్వాసం, ఇది గట్టి విశ్వాసం కాదు. నీ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టినప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకుంటేనే నీ విశ్వాసము ఒట్టిది కాదు గట్టిది అని తేలేదు. గట్టిది అని తేలిందంటే నీకు మెండైన ఆశీర్వాదములు దేవుడు కలగజేస్తాడు. ఇంకా విశ్వాస విషయంలో మనకి 1 పేతురు 1వ అధ్యాయము 7వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఇలా మనం మాట్లాడుకుంటే మన విశ్వాసము నిలుచుందా, పడిపోయిందా? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు విశ్వాసము నిలుచున్నదా, పడిపోయిందా? పరీక్ష పెట్టాడు, నీరు లేకుండా చేశాడు, కరువు వచ్చేసింది, నీరు లేదు, దొరకట్లేదు. అరే మొన్నే కదా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చేశాడు ఆయన, 6 నేల మీద నడుచుకుంటూ వచ్చేసాం కదా. అదే సముద్రంలో మన శత్రువులందరినీ కూడా చంపేశాడు కదా. అటువంటి అద్భుత కార్యం చేసిన దేవుడు ఈ ఎడారిలో నీరు ఇవ్వలేడా అనే నమ్మిక వారికి కలగలేదు. సనుక్కున్నారు, బాధపడిపోయారు. మోసే దేవుడేడి, ఎందుకు పడేశారు అక్కడ తీసుకొచ్చి మమ్మల్ని? ఐగుప్తు దేశంలో చికెన్ ఉండేది, మటన్ ఉండేది, కాయగూరలు ఉండేవి, ఏది కావాలో అంత సమృద్ధి తీసుకొచ్చి ఎడారిలో పడేశారు. యెహోవా దేవుడు ఏడి అని సనుక్కుంటా వ్యతిరేకించారే కానీ, విరోధంగా మాట్లాడారే కానీ, అరే అక్కడ విడిపించిన దేవుడు, అక్కడ కార్యం చేసిన దేవుడు కానాన దేశంలోకి తీసుకుని వెళ్తాడు, ఈ అరణ్యముల సమృద్ధిని కలగజేస్తాడు, నిత్య సమృద్ధి
కానాను దేశంలో మనకి ఇస్తాడు అని నమ్మిక ఉంచలేకపోయారు. దేవుడు ఎక్కడికక్కడే అరణ్యంలో పరీక్షలు పెడతా ఉండి ఎంత మట్టుకు విశ్వసించారు, ఎంత మట్టుకు మార్చబడ్డారు అని ప్రతీది పరిశీలన చేస్తూనే ఉన్నాడు ఆయన. దేవుడు వదిలేయలేదు. ఎక్కడికక్కడే మన పిల్లలు చూడండి, చదువుకుంటారు, సంవత్సరం అంతా అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు, పరీక్ష రాస్తారు, మార్కులు 100కు వచ్చి 90 వస్తాయి, రైట్, మంచి స్టూడెంట్. కొంతమందికి ఏదో అలా పాస్ అవుతారు, 35కి అలా మార్క్ అలా పాస్ అవుతారు, ఓకే పర్లేదు, ఈ స్టూడెంట్ పర్వాలేదు పాస్ అయ్యాడు. మరి 100కి 10 వస్తే, 100కి 5 వస్తే ఫెయిల్ అయిపోయాడు. అంటే విశ్వాసం లేనుడు. భక్తిపరంగా మనం ఆలోచన చేస్తే విశ్వాసం లేనుడు. శ్రమ రాగానే దేవుడు ఏడి నన్ను పట్టించుకుంటున్నాడా అని బలహీనంగా మాట్లాడితే విశ్వాసము లేనివారు విశ్వాసంలో ఎదిగారు కానీ మరలా పడిపోయారు. తారాజోకు చూడండి, వెలిగించి ఇలాగా పైకి ఎగానే ఆకాశంలో ఒక రైమని వెళ్ళిపోద్ది, మందు అయిపోగానే తుస్సుమని కింద పడిపోద్ది. అలాగని కొంతమంది భక్తులు దేవుడు అద్భుత కార్యాలు చేయగానే రైమని విశ్వాసంలో ఎదిగిపోతారు. మరలా ఏదైనా శ్రమ రాగానే, మందు అయిపోగానే, ఆ శోధన రాగానే తుస్సుమని కిందకు వచ్చేస్తారు. ఎందుకు? మనం చేసే భక్తి తారాజోకమాదురు ఉండడానికి వీల్లేదు. మంచిగా ఉండాలి. మన విశ్వాసాన్ని పరీక్షల్లో పెట్టినప్పుడు బలంగా బలమైన మాటలు, విశ్వాసపూరితమైన మాటలు మనం మాట్లాడాలి. దేవునికి సంతోషాన్ని రప్పించే మాటలు మాట్లాడాలి మనం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనము పరీక్షల్లో ఉన్నాం. అసలు పరీక్ష ఎందుకు వస్తుంది? మన విశ్వాసం వట్టిదా గట్టిదా అని దేవుడు పరీక్ష పెడతా ఉన్నారు. పరీక్ష మన అంశం ఇదే. పరీక్ష ఎందుకు వస్తుంది? అందులో మొదటి మాట మన విశ్వాసము వట్టిదా గట్టిదా అని దేవుడు పరీక్ష పెట్టి ఎవడు తెలుసుకుంటా ఉన్నాడు. ఇక రెండవది మనం ఆలోచన చేస్తే ఏవండి, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకీయ వెనక తీయలేదు గనుక నీవు దేవునికిని భయపడు వాడవనియు ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఈ సందర్భం మనందరికీ తెలిసిందే, అబ్రహాం జీవితంలో జరిగింది. ఆదికాండము 22వ అధ్యాయం అనగానే మనకు తెలిసిపోద్ది. కారణం ఏంటి? దేవుడు ఒక మారు అబ్రహాము దగ్గరికి వచ్చి ఏవండి నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించే అన్నాడు. అన్నప్పుడు అబ్రహాము ఏమాత్రము ఏవండి వెనక తీయకుండా తీసుకొచ్చేసాడు. ఎక్కడికి? కొండ మీదకి, దేవుడు చెప్పిన స్థలం మీదకి, ఆ కొండ మీదకి తీసుకొచ్చేసాడు. నిజానికి కట్టెలు అలాగునే తన కుమారుణ్ణి నిప్పు తీసుకొచ్చేసి కొండ మీద నిలబడి బలిపీఠం కట్టేశాడు, పొలాన్ని పేర్చేసాడు, తన కొడుక్కి చేతులకి కాళ్ళకి కట్లు కట్టేశాడు, పొలాల మీద ఏవండి పడుకోబెట్టాడు. ఇక చనిపోయిన తర్వాత నిప్పు అంటించేయడమే యెహోవాకు బలి. నిజానికి బలి కోరడు దేవుడు, కోరే దేవుడు కాదు మన దేవుడు. దయ కలిగిన వాడు, కరుణామయుడు, కోరే దేవుడు కాదు మన దేవుడు. కానీ పరీక్షించడానికే అలా మాట్లాడారు దేవుడు. ఇప్పుడు అబ్రహాం పనేంటి? కత్తి తీసుకుని చంపాలి. కత్తి ఇలాగున పైకెత్తాడు పొడవడానికి. వెంటనే యెహోవా దూత వచ్చి అబ్రహామా అలా కాగు, నువ్వు చంపడానికి వీల్లేదు ఆ చిన్నవారిని. ఇందు నిమిత్తమే దేవునికి తెలిసింది నువ్వు దేవునికి భయపడేవాడవని దేవునికి తెలిసింది. అంటే ఎందుకు దేవుడు పరీక్ష పెట్టాడు? నాకు భయపడుతున్నాడా లేదా? నన్ను ప్రేమిస్తున్నాడా? తన కొడుకును కానీ ప్రేమిస్తున్నాడా? ప్రధానమైన స్థానం నాకు ఇచ్చాడా? తన కొడుకు ఇచ్చాడా? ఇంతకా నాకు భయపడుతున్నాడా లేదా అనేది పరీక్షించి తెలుసుకున్నాడు దేవుడు. పరీక్ష అయిపోగానే నీవు నాకు భయపడే వాడవని నాకు తెలిసింది అన్నాడు దేవుడు. అంటే పరీక్ష పెడితేనే కానీ దేవునికి అబ్రహాము నిజముగా భయపడుతున్నాడా లేదా అనేది తెలియలేదు. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే పరీక్ష ఎందుకు వస్తుంది? మనం దేవునికి భయపడుతున్నామా లేదా అని దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేసి ఏమైనా తెలుసుకుంటాడు. పరీక్ష ఎందుకు వస్తుంది? దేవునికి భయపడాలి, దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి,
దేవుడే, దేవుని తర్వాతే పిల్లలు, దేవుడే, దేవుని తర్వాతే భార్య, దేవుడే, దేవుని తర్వాతే డబ్బు, దేవుడే, దేవుని తర్వాతే ఉద్యోగం, అధికారం, ఏదైనా కానీ దేవుడే, దేవుడు తర్వాతే ఏదైనా. ఇది సరైన భక్తి. నిజమే, నాకు పిల్లలే కావాలి అని అన్నామనుకో, ఏమో ఈ రాత్రికే ప్రాణం పోవచ్చు. నాకు భార్యే కావాలి అని అంటే ఈ రాత్రికే పోవచ్చు. దేవుడు ఇచ్చాడు కదా ప్రాణాలు, తీసేసుకోవచ్చు. మనం ఏం చేస్తాం? ఉదాహరణకి, లేదంటే అధికారం దేవుడే ఇచ్చాడు కదా నాకు, మొదట అధికారం అని అంటే దేవుడు అక్కర్లేదా? దేవుడే అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన దేవుడు కావాలా? మొదట అధికారం కావాలా? అధికారమే అని అంటే రేపే కావచ్చు అధికారం. డబ్బు ఉంది, బ్యాంకులో వేసుకున్నావు, బ్యాంక్ ఎత్తేయచ్చు. ఎక్కడో దాచావు స్థలం, అది వెళ్ళిపోవచ్చు. అంటే ఏదైనా కానీ ఎవరిని మీ జీవితంలోకి వచ్చింది అంటే ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి. కానీ ఇచ్చిన వాటిని చూసి ఇవే నాకు కావాలి అని ఎప్పుడూ కూడా వాటికి ప్రధానమైన స్థానం ఇవ్వడానికి వీల్లేదు. చాలామంది అలాగే చేస్తూ ఉన్నారు. దేవుడు కాదు, దేవుడిచ్చిన అధికారం అంటా ఉన్నారు. దేవుడు కాదు, దేవుడిచ్చిన నాకు భార్య, నా భార్య అంటా ఉన్నారు. దేవుడు కాదు, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు కదా, పిల్లలే అంటా ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలకు కాదు ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వండి. మన కుటుంబానికి కాదు ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వండి. దేవునికి ఎవరైతే భయపడతారో భయపడే ప్రతి వ్యక్తి కూడా దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తారు. భయపడాలి. భయం లేకపోతే ఎక్కడికో పోతాం. ఆదివారం ఆలయానికి రాం, ఎక్కడో ఫంక్షన్ అంటే అక్కడ పోతాం, ఎక్కడో పెళ్ళి అంటే అక్కడికి పోతాం. దేవునికి భయపడాం. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలంటే భయపడితే చేస్తాం. అదే సమయంలో ఏదైనా తగిలితే అటు వెళ్ళిపోతాం. మరలా అరే అందరూ 3 గంటలు లేచి వెళ్తూ ఉన్నారు కదా, నేను కూడా వెళ్ళిపోతా, రేపు చేస్తానులే అంటే దేవునికి భయపడతా ఉంటే దేవునితో మాట్లాడి వెళ్తాం. దేవునికి భయపడకపోతే దేవుణ్ణి పక్కన పెట్టేసి నీ పనులు చూసుకుంటా. దేవునికి భయపడితే అన్నీ సక్రమంగా చేసుకుంటా వెళ్తా. అదే కదా మంచి భక్తి. భయపడాలి. భయం లేని కోడి బజారెక్కి గుడ్డెట్టిందట. దానికి భయం ఉందా? భయం లేదు. ఉడికించలన్నీ కూడా ఎవరిని ఇంట్లో తినేస్తుంది. గుడ్డెట్టే సమయానికి బజారెక్కి గుడ్డెట్టింది. ఇప్పుడు ఇంటికి వచ్చింది అనుకోండి, వానరమ్మ ఏం చేస్తుంది? 2 గోలు ఎరగొట్టి పొయ్యిలో పెడుతుంది, మూకుట్లో పెడుతుంది. శుభ్రంగా బొచ్చు పీకి ఏమండి లోపలికి తినడానికి ఆహారంగా తయారు చేస్తుంది. కారణం ఏంటి? నీ వల్ల మాకు ప్రయోజనము లేదు. ఒడ్డుగింజలన్నీ తినేస్తున్నావు ఇక్కడ ఇంట్లో. గుడ్డెట్టే సమయానికి ఎక్కడో పక్కింట్లో పెడుతున్నావు, లేకపోతే బజారుకి గుడ్డెడతా ఉన్నావు. నీ వల్ల మాకు ప్రయోజనం లేదనేసి 2 కాళ్ళు ఎరగొట్టి మూకుట్లో పెడుతుంది. అలాగునే నీ వల్ల దేవునికి ప్రయోజనం ఉంటేనే దేవుడు మంచిగా నడిపిస్తాడు. ప్రయోజనం లేదా? సుఖమేముంది? ఏదో రకంగా శోధిస్తాడు, ఏదో రకంగా బాధిస్తాడు. నీ వల్ల ప్రయోజనం లేదు, అంత అవమానమే వస్తూ ఉంది. వాక్య ప్రకారంగా నడవట్లేదు. ప్రతిసారి కూడా నిందింపబడతా ఉండి నాకు అవమానాన్ని తీసుకొస్తూ ఉన్నావు. ప్రతిసారి క్రమాలు తప్పుతూ ఉండి వాక్యాన్ని తప్పుతూ ఉండి నాకు బాధనే తీసుకొస్తున్నావు అని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు భూమి మీద వచ్చే పైకి అని అంటాడు. కాబట్టి చూస్తాడా ఆయన కొంతకాలం. ఇప్పుడు రైతే ఉన్నాడండి, చెట్లు వేసాడు భూమిలో, తన పొలంలో ఒక 10 చెట్లు వేసాడు. అందులో మామిడి చెట్టు ఉంది, అది పండలేదు, కాయలు కాయట్లేదు. ఏంటిది కాయట్లేదు? ఓ సంవత్సరం చూశాడు, 2వ సంవత్సరం చూశాడు, 3వ సంవత్సరం చూశాడు, కాయట్లేదు. అది ఏం చేస్తాడు? అనవసరరా బాబు, మామిడి చెట్టు ఇది, ఈ భూమి అంతా కూడా పాడు చేస్తూ ఉంది, దీన్ని ఎలా కాదనేసి తీసేయాలనేసి తీసేస్తాడు. అది తీసేసి దాని ప్లేస్లో ఇంకొక మొక్కను వేస్తాడు. అలాగునే మన వల్ల దేవునికి ప్రయోజనం లేదు అని అంటే జాగ్రత్త. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు అని తెలుసుకోవాలి. దేవునికి భయపడుతున్నామా లేదా ఏమండి పరీక్ష పెట్టి దేవుడు తెలుసుకుంటున్నాడు అని తెలుసుకోవాలి. అసలు ఎందుకు పరీక్ష వస్తుంది అని అంటే మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. రెండవది మనం భయపడుతున్నామా లేదా అని పరీక్ష పెడతాడు. అందుకే అక్కడ కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఏమని? ఏమండి దేవునికి భయపడాలి అనే మాట మనకు కనిపిస్తుంది. ఇకపోతే 3వ మాట ఎక్కడ?
మొదటి కొరింథీ 3వ అధ్యాయము 13వ వాక్యం. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. వాని పని ఎట్టిదో, దాన్ని అండర్లైన్ చేసుకోండి. అంటే నీ పని ఎట్టిది, నా పని ఎట్టిది, నేను చేసిన పని ఎట్టిది. నిజానికి నేను సంఘం కట్టాను, నేను ఒక పని చేశాను, సంఘం కట్టాను కాబట్టి పని చేశాను, ఆ పని చేశాను. నేను చేసిన పని ఒట్టిదా గట్టిదా అని అగ్నియే పరీక్షిస్తుంది. అగ్ని అంటే మహాశ్రమ, అగ్ని అంటే మహానింద. అంటే మహాశ్రమలు మహానిందలు వచ్చి నేను చేసిన పని ఒట్టిదా గట్టిదని ఏమండి ఈ పరీక్షల్లో తేలిపోదు. పరీక్షించినప్పుడు ఈ పరీక్షలో తేలిపోదు. ఎవరో దెబ్బలాడుకుంటారు ఇద్దరు విశ్వాసులు, నేను రానండి అనేసి ఆమె వెళ్ళిపోద్ది, నేను రానండి అని ఈమె వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? అమ్మ అలా కాదమ్మా, రా తల్లి, ఏదో అయిపోయిందిలో మన వారం గొడవ అని తీసుకొచ్చో ఆలయాలో కూర్చోబెట్టాలి అంటది. ఆమె ఏమంటుంది? ఆమె వస్తే నేను రానండి అని అంటది. అయినా కానీ చక్కగా మాట్లాడి ఏమండి ఏమాత్రం చెదిరిపోకుండా సంఘం మరి అంత ఐక్యత కలిగి ఉండేటట్లు ఆ ఇద్దరిని సమకూర్చాలి. దేవుడు నీకు ఎన్ని గొర్రెలు ఇచ్చాడో అన్ని గొర్రెలు కూడా ఏమండి దేవుడు మరలా వచ్చేసరికి ఉండాలి ఆ సంఘంలో. అది ఒట్టి పని కాదు, గట్టి పని. నీ పని ఒట్టిదా గట్టిదా, నీ పని నిలబడి ఉండేదా పడిపోయేదా శ్రమ రాగానే అనేసి దేవుడే శ్రమల ద్వారా పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ పని ఒట్టిదా గట్టిదా? మీరేం చేశారు పని? ఇప్పుడు ఆలయానికి వస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తారు, ఆలయానికి వస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆలయానికి వస్తూ ఉన్నారు, వచ్చి కాంగో కొడతారు, ఆలయానికి వస్తూ ఉన్నారు, కాయలు వాయిస్తారు, ఆలయానికి వస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తారు, ఆలయానికి వస్తూ ఉన్నారు, ఏవండి దేవునికి దశంభాగం ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ దేవుని పనులే. మీరు చేసే పని నిలబడేదా పడిపోయేదా శ్రమ రాగానే? మీరు చేసే పని ఒట్టిదా గట్టిదా? దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేస్తాడు. నిజానికి ప్రతి ఆదివారం వెళ్ళి పరిచర్య చేస్తున్నారనుకోండి, కుర్చీలు వేయటం, బరకాలు వేయటం, గ్రౌండ్ అంతా ఊడ్చేయటం, సౌండ్ బిగించటం, ఇలాగున మీరు పరిచర్య చేస్తున్నారే అనుకోండి, దీనిలో మీకు పరీక్ష వస్తుంది. శ్రమ, శోధన, నింద అనే పరీక్ష. ఈ పరీక్ష వచ్చినప్పుడు మీరు ఆదివారం ఆలయానికి వచ్చి చేసే పరిచర్య చేయకుండా మానేయకూడదు ఈ పరీక్షలో. రెండవది, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏదో పరిచర్య చేస్తున్నామంటే ఎలాగైపోతుందేంటి, ఇంకా శ్రమలు ఎక్కువైపోయాయి, నిందలు ఎక్కువైపోయాయి, ఇంకేమన్నా ఉందా అని మానేశారనుకో, ఈ పని ఒట్టిదే గట్టిది కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు పని నేను మానను, ఆయన పరిచర్యనే మానను అనేసి వచ్చి యథావిధిగా మీరు ఆదివారం పరిచర్య చేస్తే మీ పని ఒట్టిది కాదు గట్టిది అని అర్థం. అందుకే కొంతమంది చూడండి, చాలామంది నేను కొట్టేస్తారండి పాస్టర్ గారు కాంగో అని అంటారు, కొట్టిన అయినా అని అంటాం, మరలా ఏది 4 వారాలకే రావడం మానేస్తారు. రావట్లేదని అంటే కుదరట్లేదండి. స్థిరులు కారు, అస్థిరులు. ఏదో అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. కొడతారంటే కొట్టంటాం, మానేస్తారంటే మానే. పాటలు పాడేవాళ్ళు చూడండి, చాలామంది వస్తారు, పాటలు పాడతారు, ఆ పాటలు చక్కగా నేర్చుకుని పాటలు పాడుతూ చక్కగా దేవుణ్ణి మహింపరుస్తారు. అయితే కొన్నాళ్ళు పోయేసరికి అసలు పాటలు పాడే సమయానికే రారు, పాస్టర్ గారు వచ్చే సమయానికి వస్తారు, వాక్యానికి నిలబడతారే అప్పుడు వస్తారు. కారణం ఏంటి? ఇంకా వాళ్ళకి పాటలు పాడడం అనేది ఆ శ్రమలు రాగానే తొలగిపోయారు. ఎందుకట? పరీక్ష పెట్టినప్పుడు ఈ పరీక్షల్లో వీళ్ళ రంగు ఎంతో తేలిపోద్ది, వీరు చేసిన పని ఎంతో తేలిపోద్ది. వీరు చేసిన పని ఒట్టిదా గట్టిదా అని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఇట్టే తేలిపోద్ది. మీరు చేసిన పని ఎలాగుంది? పాటలు పాడుతున్నారా? సమయానికి వస్తున్నారా? మరి 11 గంటలకి ఆరాధన అంటే 11 గంటలకు వస్తూ ఉన్నారా? పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తూ ఉన్నారా? ఇప్పుడు పాటలు పాడే తలాంతు లేక ఎందరో బాధపడుతూ ఉన్నారు. ఒకప్పుడు నువ్వు కూడా బాధపడ్డావు, అరే అందరూ పాటలు పాడుతూ ఉన్నారు, నాకు పాట పాడడానికి రావట్లేదు అని ఏడుస్తూ ఉండి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపించి పాటలు పాడే తలాంతు నీకు ఇచ్చారు. నేను నమ్మే కదా నీకు ఇచ్చారు, నువ్వు పాడతావనే కదా నీకు ఇచ్చారు. ఇప్పుడు ఆ తలాంతు వచ్చింది, నేర్చుకున్నావు, పాటలు పాడుతూ ఉన్నావు,
ఇలాగున దేవుని యొక్క నామాన్ని మహింపరచో, బాగుంది. మరి శ్రమ రాగానే ఎందుకు మానేసావు పాటలు పాడడం? అంటే నీ పని ఒట్టిది, గట్టిది కాదు. నిందలు రాగానే ఎందుకు మానేసావు? నీ పని ఒట్టిది, గట్టిది కాదు. నిన్ను నమ్మి నీకు తలాంతి ఇచ్చాడు కదా, ఈ పాటలు పాడడంలోనే నమ్మకంగా లేకపోతే, శ్రమ వస్తే ఆ పనినే వదిలేసి బయటికి వెళ్ళిపోతే, ఇప్పుడు దీనికన్నా విలువైనది ఎలా ఇస్తాడు దేవుడు? నీ మీద దేవునికి ఎలా నమ్మకం కలుగుద్ది? కాబట్టి నువ్వు ఏ పని చేసినా దేవుని ఆలయంలో నమ్మకంగా చేయాలి. చిన్న పనే కాదండి, కాయలు వాయించడం అది పెద్దదేముంది. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండును. కాయలు వాయించిన, కాంగా వాయించిన, సౌండ్ బిగించిన, పరిచర్య, కుర్చీలు వేసిన, బరకాలు వేసిన, పాటలు పాడిన, ఏదైనా కానీ దేవుని ఆలయంలో చిన్నదే కావచ్చు, ఆ చిన్న దాంట్లోనే నిన్ను పరీక్ష పెట్టి పరీక్షిస్తూ ఉండి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. చిన్న దాంట్లో పరీక్ష పెడతాడు దేవుడు. పాస్ అయ్యావా, ఉన్నతమైన ఆశీర్వాదంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఫెయిల్ అయ్యావా, అంతే, అందులోనే కొట్టుకుంటావు గిజగిజ. అదే చేయలేకపోతున్నావు. ఇక ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన అధికారం నీకు ఎలాగిస్తాడు? నీ మీద నమ్మకం దేవునికి ఎలా కలుగుద్ది? కాబట్టి పాటలు పాడితే సమయానికి రండి, ఆరాధన చేస్తే సమయానికి రండి, ప్రార్థన చేసే తలాంతే ఉంటే సమయానికి రండి, పరిచర్య చేసే ఆ తలాంతే కానీ మీకు ఇస్తే సమయానికి రండి. పరిచర్య అంటే తలాంతి కాదు, వరం. అది ఆ వరమే దేవుడు మీకు ఇస్తే ఏవండి సమయానికి రండి. ఎందుకంటే పరిచర్య అనేది ఒక వరం. కృపావరములు 21, ఆ 21లో 3 భాగాలు: పరిశుద్ధాత్మ వరములు, యేసుక్రీస్తు వరములు, తండ్రి వరములు. ఈ 3 భాగాల్లో ఏవండి మరి యేసు అనే వరములలో పరిచర్య వరం అనేది కూడా ఒకటి. అయితే ఇది మరొక ఉపదేశం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మనం ఏదైతే వాక్యం తీసుకున్నామో ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటే ఏవండి ఇక్కడ మనకు 3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, విశ్వాసాన్ని బట్టి పరీక్ష వస్తుంది. రెండవది, దేవునికి భయపడుతున్నామా లేదా అనే దానికి పరీక్ష వస్తుంది. మూడవది, మన పని ఒట్టిదా గట్టిదా అని దేవుడే పరీక్ష పెడతాడు. పరీక్ష ఎందుకు వస్తుంది అని అంటే 3 మాటలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి దీన్ని బట్టి పరీక్ష వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. బలమైన మాటలే మాట్లాడాలి కానీ బలహీనమైన మాటలు మాట్లాడకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి మీ బలముతో నింపి ప్రభువా మీ ఆత్మ చేత నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నిజమే, పరీక్ష ఎందుకు వస్తుంది అనే మాట 3 మాటలుగా మాకు తెలియజేశారు. ప్రభువా మా విశ్వాసానికి పరీక్ష వస్తుంది, మేము మీకు భయపడుతున్నామా లేదా అని పరీక్ష పెట్టి మీరు తెలుసుకుంటారు. మేము చేసిన పని వట్టిదా గట్టిదా అని పరీక్ష పెట్టి మీరు తెలుసుకుంటారని మాట్లాడి ఉన్నారు. నిజమే ప్రభువా, మా విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు నిలిచి ఉండాలి ప్రభువా. అటువంటి సామర్థ్యాన్ని మాకు కలగచేయండి ప్రభు. అలాగనే మీకు భయపడుతూ ఉండాలి, అటువంటి సామర్థ్యాన్ని, మంచి భక్తిని దయచేయండి. అంతేకాకుండా మేము చేసిన పనంతా కూడా ఒట్టిగా కాకుండా గట్టిగా ఉండాలని అటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.